మరి వలసల రామకృష్ణ గారు మరి ఎన్ని పార్టీలు మారారు? కాంగ్రెస్ పార్టీలో ఎంపీపీ అయినాడు, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి జడ్పీటీసీ అయినాడు, వైసీపీ పార్టీలోకి వచ్చి బుగ్గన రాజనాథ్ రెడ్డి మన చలువతో బేతంచెల్ల నుంచి పోటీ చేయించి జడ్పీటీసీగా చేశాడు. మరి ఏ పార్టీ? సిపిఐ పార్టీని, తల్లి లాంటి సిపిఐ పార్టీని రొమ్ముగుద్దొచ్చినటువంటి నాయకుడు ఆయన. మరి అటువంటి నాయకుడు మరి బుగ్గన రాజనాథ్ రెడ్డి గారిని మాట్లాడటం అంటే నిజంగా చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ సభాముఖంగా తెలపరుస్తారు. వలసల రామకృష్ణ గారు రాజారెడ్డి అన్న గురించి నోరు జారడం జరిగింది. అవి ఏమంటే, నీతి నిజాయితీగా తెలుగుదేశం పార్టీ అంటున్నాడు. తెలుగుదేశం పార్టీలో నీతి నిజాయితీగా ఉన్నాడేమో కానీ ఆయన నీతి నిజాయితీగా ఎంతవరకు ఉన్నాడో డోన్ ప్రజలకు తెలుసు. తర్వాత ఎన్ని పార్టీలు మారినాడో అందరికి కూడా తెలుసు. కాబట్టి ఏదైనా ఒక మాట మాట్లాడేటప్పుడు మనము చేసే పనుల మీద గమనించుకొని, మన ప్రవర్తన మీద గమనించుకొని అవతల వ్యక్తి మాట్లాడాలి. ఒక నాయకుడేమో 36 పార్టీలు ఉన్నటువంటి పార్టీలు మారిన నాయకుడు మంత్రి గారి గురించి మాట్లాడమే అంటే మీరు అంత ఆరోపణలు చేస్తున్నారే మంత్రి గారి మీద. అంటే ఈ నియోజకవర్గానికి 50 సంవత్సరాల చరిత్రలో లేనటువంటి అభివృద్ధిని ఆయన చేయడం తప్పైందా మీ దృష్టిలో? నిన్న మాట్లాడిన వాళ్ళు అక్కడ నన్ను కూడా వ్యక్తిగతంగా మాట్లాడారు. నేను పార్టీలు మారిన మాట వాస్తవం. ఎవరు అది డోన్ ప్రజలు అందరికీ తెలుసు. అయితే మీలాగా రాజకీయాలను అంత దిగజారి జీతాలు తీసుకొని మేము పనిచేయడం లేదు. రాజకీయాల్లో మేము స్వచ్ఛందంగా రాజకీయాల్లోకి వచ్చినాం. మేము ఆ రోజుల్లోనే 82లో డిగ్రీ అయిపోయి రాజకీయానికి అంకితమై వచ్చినాం. మేము ప్రజలకు సేవ చేయడం తప్ప మేము ప్రజలను ఏ రోజు ₹1 ఫ్రాడ్ చేసి మోసం చేసినారని డోన్ నియోజకవర్గంలో చూపిస్తే రాజకీయాల నుంచే విరమించుకుంటాం. కాబట్టి మేము 3 తూర్లు ఏ పార్టీలైనా గెలవగలిగినాము డోన్ నియోజకవర్గంలో. నువ్వు ఎప్పుడు గెలిచినావు చెప్పు? మీరు నామినేటెడ్ పదవులు తీసుకున్నారు. మీరు నామినేటెడ్ పదవుల కోసం పార్టీలు మారినారు. మీకు అసలు పార్టీలు మారినారని చెప్పేదానికి మీకు హక్కు ఉందా? మాట్లాడుతున్న మీరు ఏ పార్టీ నుంచి వచ్చినారు? మీరు ఇంతకుముందు మీరు ఏ పార్టీలో ఉన్నారు చెప్పాలా? జాకీర్ హుసేన్ ఆయన తెలుగుదేశం నుంచి నామినేటెడ్ కాలేదా? లేదంటే మా నెహ్రూ రామచంద్రుడు 2 తూర్లు తెలుగుదేశం నుంచి సర్పంచ్ కాలేదా? అంతకంటే ముఖ్యంగా రాజారెడ్డి 2 తూర్లు తెలుగుదేశం నుంచి సర్పంచ్ అయినారంటే తెలుగుదేశం నుంచే. మరి పార్టీ మారినారంటే ఎవరు? మీరు మీకేం హక్కు ఉంది? మీకేం నైతికత ఉంది? మీరు దిగజారిన వాళ్ళు, మీరు అక్కడ గుమస్తాలుగా పనిచేసే వాళ్ళు రాజకీయ నాయకులా? మీరు వైసీపీ గుమస్తాలు. ఆయన మీకు జీతాలు ఇస్తున్నాడు, నెల నెలకు జీతాలు తీసుకొని పనిచేసే వాళ్ళు మీరు రాజకీయ నాయకులు. మీరు మమ్మల్ని విమర్శ చేసేవాళ్ళ? మీలాగా మేము దిగజారలేదు రాజకీయాల్లో. మేము స్వచ్ఛందంగా పనిచేస్తున్నాం. ఎవరి మోచేతులు తాగడంలే, ఎవరితో రూపాయి జీతం తీసుకోవడంలే. ఎలక్షన్లో పోటీ చేస్తున్నాం, గెలుస్తున్నాం మేము. కాబట్టి అట్లాంటి మీరు చాలా దిగజారిన వాళ్ళు. మీ పైన ఆడవాళ్లను అట్రాసిటీ చేసిన కేసులు మీ పైన ఉన్నాయి. మీరు చూసుకోండి. అవుతుంది గురువింద కింద నలుపు మీరు మాట్లాడతారా? మీకు మరి సంఘ వ్యతిరేక కార్యకలాపాల్లో మీ పాత్ర ఉంది. మీలాగా మేము అధికారం ఉందని ఇసుక దొరుకుని బతకలే, సంపాదించుకోలే.